ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, రేపటి రోజున నీవు వినబోయేటువంటి శుభవార్త విన్న తరువాత నీ ముఖంలో చాలా సంతోషం కనిపిస్తుంది. అలాగే నిరాశ అనేది తొలగిపోతుంది. నీ యొక్క కలలన్నీ కూడా నిజం కాబోయేటువంటి రోజుగా అతి దగ్గరలోనే ఉన్నాయి. నీ మనసులో ఎంత బాధ అనేది ఉందో, నీవు ఎంత మదన పడిపోతూ ఉంటున్నావో, దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో, ఆ యొక్క మాటలన్నీ కూడాను ఈ రోజున ఈ తల్లి యొక్క మాటల రూపంలో నీవు ఈ యొక్క సందేశ రూపంలో ప్రశాంతంగా ఆలకించు అనేసి అంటున్నారండి. మరి ఈ సందేశంలో పరమార్థం ఏమిటో, ఆ తల్లి మనకు ఈ సందేశం ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆ తల్లి మాటల్లోనే తెలుసుకుందామండి. ఇప్పుడే కొత్తగా మన యొక్క ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీటికి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక అలాగే ఈ వీడియోని ప్రశాంతంగా చివరి వరకు వినండి. ఇక ఈ రోజున ఆ తల్లి ఇలా చెప్తున్నారు, బిడ్డ, రేపటి రోజున నీవు వినబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వార్త, ఒక వ్యక్తి ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క వార్త నిన్ను, నీ యొక్క మనసును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. నన్ను నా పైన అంటే నమ్మిన నా పైన భారం వేసి అన్నీ కూడాను నీవు చెప్పేటువంటి మాటలను ప్రశాంతంగా ఆలకించు. చూడు, మనిషిని అనవసరం అంటే నీకు అవసరము అనేది ఎక్కడైనా కానీ నిలబెడుతుంది. ఒక అవకాశము అనేది మనిషిని ఎక్కడైనా కానీ పడగొడుతుంది. అది ప్రేమలోనైనా కానీ లేదంటే పగలోనైనా కానీ. నిజాయితీగా బ్రతికేటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడాను ఈ యొక్క కపట సమాజంలో ఎప్పుడూ కూడా కష్టాలు ఎదురవుతూ ఉంటాయమ్మా. అబద్ధాలు ఆడుతూ ఎదుటి వారిని మోసం చేసేటువంటి వారికి ఇక్కడ అందరూ కలిసి అందానము అనేది ఎక్కిస్తూ ఉంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ నమ్మినటువంటి ధర్మాన్ని విడిచిపెట్టకుండా నీవు నిలబడతావు. కాబట్టి నీవు నిజమైనటువంటి గొప్ప విజేతవు. చూడు, ప్రతిరోజు కూడాను ఒంటరిగా కూర్చొని భగవంతుని అడుగుతూ ఉంటున్నావు కదా, నా గురించి నిజంగా ఆలోచించేవారు అసలు ఎక్కరైనా ఉన్నారా తల్లి అని అంటూ అడుగుతున్నావు కదా. నేను ఈ విధంగా చెప్తున్నాను చూడు, నిన్ను రోజు వెతికే వాళ్ళు కాకపోయినా నిన్ను బాధ పెట్టే అంటే నిన్ను బాగా బాధ పెడుతూ నీవు మౌనంగా ఉంటే చూస్తూ నీకు ఎప్పుడెప్పుడు ఏ ఏ ఆటంకాలు ఎదురవుతాయా, ఎప్పుడు నీవు బాధపడితే చూస్తూ ఉందామా అని చెప్పేసి మంది అంటే చాలామంది అయితే నీ చుట్టూ నీ గురించే ఆలోచించేటువంటి వారు నిజంగానే ఉన్నారు. ఓ పిచ్చి తల్లి, నీవు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడాను వారు నిన్ను ఏదో ఒక విధంగా దూషిస్తూనే ఉంటున్నారు. నిన్ను దూరం చేయాలనేసి అలాగే నీతో ఏదో ఒక విధంగా వాగ్వాదాలకు దిగాలని చెప్పేసి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. మరి అలాంటి వారు నీ యొక్క పతనం చూడాలనేసి నిరీక్షిస్తూ ఆలోచిస్తూ ఉంటున్నారు. నీ గురించి ఆలోచించేవారు లేకపోనే చాలామందే ఉన్నారు. కాబట్టి నీవు వారందరినీ గురించి కూడాను ఆలోచిస్తూ కూర్చుంటే నీ యొక్క సమయం మొత్తము కూడా వృధా అయిపోతుంది. అయితే నిన్ను ఎవరు కూడా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని చెప్పేసి బాధపడుతున్నావు కదా. ముందు ఎవరి గురించో నీవు ఎందుకు ఈ విధంగా నీ గురించి నీవు అర్థం అనేది చేసుకునేటువంటి ప్రయత్నం చెయ్యి. ప్రతి ఒక్కరూ కూడాను నీ యొక్క కథను చదవరు, కానీ నిజంగా నీవు మాత్రం చదువుకోవచ్చు. కాబట్టి నీ యొక్క మనసును నీవు ముందు అర్థం చేసుకో. ప్రతి ఒక్క భావాన్ని కూడాను అందరికీ మాటల్లో చెప్పవలసిన అవసరం లేదు కదా. నీ యొక్క కళల గురించి అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఏదీ లేదు. మాటలతో కాదు, నీ యొక్క విజయాలతో అందరికీ కూడా సమాధానం చెప్పాలి. జనం మధ్యలో కూడాను కూర్చుంటూ అలా అందరినీ కూడా ఒక్కసారిగా పరీక్షిస్తూ ఉండు. అది నీకే అంతా కూడా మంచిదవుతుంది. ప్రతి ఒక్క విషయానికి అవును నాకు తెలుసు అనవలసినటువంటి అవసరం ఏదీ కూడా లేదు. ఎప్పుడు కూడాను అందరికీ అందుబాటులో ఉండవలసిన అవసరం అంతకన్నా లేదు. ఆకర్షణీయంగా బలంగా నీవు కనిపించాలి అంటే ఇతరులకు మార్చేటువంటి ప్రయత్నం కూడా నీవు చేయవలసిన అవసరం ఏదీ లేదు. నీ యొక్క మనసును, నీ యొక్క ఆలోచనలు ముందు బలపరుచుకుంటే చాలు. నీ యొక్క విలువను తగ్గించుకునేటువంటి చోటకు నీవు ఎందుకు వెళ్ళాలి? కాబట్టి నీ విలువను నువ్వే తగ్గించుకోవడం మానేగి ముందు నీకు విలువ అనేది ఇవ్వనటువంటి మనుషుల నుండి దూరంగా వెళ్ళిపో. అయితే ఎక్కడా కూడా నీవు గమనించి ఉండవేమో, కానీ నిన్ను ఎవరైతే నీ యొక్క విలువను నిన్ను తక్కువ చేసి చూస్తున్నారో, నిన్ను పదే పదే బాధ పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మనుషుల మధ్య నీవు అయితే అసలు నిలబడలేవు కదా. కాబట్టి వారి నుండి దూరంగా పారిపో. నీవు నీ యొక్క గౌరవాన్ని పొందాలి అంటే ముందుగా నిన్ను నీవు గౌరవించుకోవడం నేర్చుకో. తరువాతే మిగతా వారి నుండి గౌరవ ప్రతీక్షలు నీకు వస్తాయి. నీవు అందరికీ కూడా నచ్చవలసిన అవసరం ఏదీ కూడా లేదు, కానీ నిన్ను నీవు కోల్పోకుండా మాత్రం చూసుకునేటువంటి బాధ్యత అంతా కూడా నీదే. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో నీలా ఇంకొకరు ఎవరూ లేరు. కాబట్టి నీ యొక్క నిశ్శబ్దం, నీ యొక్క బలం, నీ యొక్క విలువ ఇవన్నీ
ఇవన్నీ కూడాను కేవలం నీకే చెందుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండు. మన జేబులో డబ్బు ఉన్నప్పుడే కదా, లేదా మన దగ్గర ఏదైనా కానీ ఒక పనితీరు ఉన్నప్పుడే కదా నీవు నా యొక్క ప్రాణం అంటారు. అలాగే నీవే నా యొక్క దేవత అంటారు, నీవే సర్వస్వం అంటారు. నీవు తప్ప ఈ లోకంలో మరెవరూ కూడాను నాకు సహాయం చేసేవాళ్ళు కనిపించడం లేదు అంటారు. కాబట్టి నీవు జాగ్రత్తగా అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. కష్టం రాగానే కనీసం నీ మొహం మీద చూడరు. నీకు చీకటి పడితే మన నీడ కూడాను మనకు దూరం అయిపోతుంది. మరి స్వార్థంతో నిండిపోయినటువంటి మనుషులు ఎంత చెప్పు. కాబట్టి అలాంటి వారి గురించి నీవు ఎందుకు ఆలోచించాలి? శ్రీరాములు అంతటి వాడికే హనుమంతుల వారితో అవసరము అనేది వచ్చింది. మరి మానవ మాత్రలో మనం ఎంత చెప్పు. నీకు ఎప్పుడూ కూడాను ఏదో ఒక ధ్యాస, లేదంటే ఏం జరుగుతుందో ఎవరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు, లోకం నా గురించి అర్థం చేసుకోవడం లేదు, వారేమనుకుంటున్నారో వీరేమనుకుంటున్నారో, నిద్ర లేచింది మొదలు ఇవే ఆలోచనలు నీ యొక్క మెదడులో ఉంటే ఇక నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను నీవు ఎప్పుడు కూడా పట్టించుకుంటావు చెప్పు? నీవు చేయవలసినటువంటి బాధ్యతలను ఎప్పుడు నిర్వర్తిస్తావు? ఇవన్నీ కూడాను పక్కన పెట్టి ఎప్పుడు కూడా లేనిపోయినటువంటి ఆలోచనలతో నీవు ఈ మధ్య ఎక్కువగా ఆ యొక్క సమయాన్ని అంతా కూడా గడుపుతూ వస్తున్నావు. అది అంతా కూడాను నాకు ఏ మాత్రము కూడా ఇష్టం లేదు. ఎవరి అవసరం ఎప్పుడు ఏ విధంగా ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరు కదా. నాకు ఎవరి అవసరం లేదు రాదు అనుకొనేసి విర్రవీగేటువంటి వారు సైతం వారికి కాలము అనేది చాలా శక్తివంతంగా రూపురేఖలు అనేవి కూడా పూర్తిగా మార్చేస్తుంది. అలాగే చేతిరేఖలను మార్చి కూడాను చూపిస్తుంది. మరి ఆ యొక్క అవసరం అనేది ఎలా ఉంటుంది అనేది. కాబట్టి అలా చూస్తూ ఉండు. కుటుంబం కోసం నీ యొక్క కళలను అగ్నికి ఆహుతి చేసి నీకంటూ కూడాను ఏది కూడా మిగిల్చుకోకుండా, ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా అందరూ కూడా నా వాళ్ళే అనేసి నా చుట్టూ ఉన్నారు, నా ఉంటున్నారు అనేసి నీవు అంతా కూడాను నా మంచి కోరినటువంటి వారు అనుకున్నటువంటి పిచ్చి తల్లివి నీవు. కానీ ఈ లోకం తీరు మారిలా ఉంది. కాబట్టి నీవు జాగ్రత్తగా మలుసుకో. ఈ యొక్క లోకం నిన్ను చూసి చాలా అంటే చాలా నవ్వుకునే విధంగా కాకుండా వారు నిన్ను చూసి వీరిలా బ్రతకాలి అని అనుకునే విధంగా నిరూపించుకో. నీ యొక్క త్యాగం పునాది వలె ఎప్పుడూ కూడా శాశ్వతంగా వారు మర్చిపోయినా కానీ భగవంతుడు మర్చిపోకుండా నిన్ను నిలబట్టే విధంగా చేస్తాడు. కానీ జాగ్రత్తగా నీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడాను ఎవరితో కూడాను చెప్పుకోకు. అవసరము అనేది లేదు. అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి వారు నిన్ను మోసం చేసినటువంటి వారు, లేదంటే నీ యొక్క శ్రేయభిలాషులు ఇలా ఎవరైనా కానీ వారు ఉన్నప్పుడు నీవు వారి గురించి ఏం తెలుసుకున్నావో, వారి నుండి ఏం కోరుకుంటున్నావో, ఏం నేర్చుకున్నావో అనేది మాత్రమే ఆలోచించు. నీవు వారు ఎవరు కూడా లేనప్పుడు కూడాను అంతే విధంగా నీ యొక్క మనసును చాలా స్ట్రాంగ్గా ఉంచుకో. నీ యొక్క సంతోషం కేవలం నీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది అనేసి అర్థం చేసుకో. తెలిసినప్పుడు ఈ విధంగా అంటే నీ నుండి నీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క దశలో కుటుంబమే ప్రధాన ముఖ్యం అని చెప్పేసి, అంటే అన్ని విలువలను కూడాను మనస్ఫూర్తిగా నమ్మి ఎన్నో కళలను పక్కన పెట్టేసి కష్టమైనా కానీ కొన్ని నేర్చుకొని ఇష్టమైనా కానీ వాటిని మర్చిపోయి భారమైనా కానీ అలా చాలా వరకు కూడా సమస్యలను కష్టాలను భరించి నీవు చేసినటువంటి పనిని సైతం పక్కన పెట్టి అవసరమైతే వదిలేసి నిన్ను నీవు చాలా వరకు కూడా చాలా బంధాల కోసం చాలా ఎక్కువగా ప్రేమను పంచావు, అందరికీ కూడా గౌరవాన్ని పంచావు, అలాగే అందరినీ కూడా ఆదరించి జీవించావు. కానీ ఊహించని విధంగా నీ వెనుక ఉండి నిన్ను నిలబెట్టవలసినటువంటి కుటుంబం, నీకు ఆదర్శంగా తోడుగా ఉండవలసినటువంటి బంధాలు చాలా సందర్భాల్లో నీ వెనుక వెన్నుపోటు పడుస్తూ ఉంటున్నాయి. మరి అటువంటి బంధాలు నీకు అవసరమా? నీవు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు నీ యొక్క ప్రమేయం, నీ యొక్క అభిప్రాయంతోనే తీసుకో. ఒక్కొక్కసారి నీకు తెలియకుండానే, నీకు నీవుగా ప్రాధాన్యం ఇచ్చుకోకుండానే మరెవరికో నీవు నీ యొక్క కుటుంబం గురించి విషయాలను కానీ, లేదంటే నీ మనసులో ఏర్పడేటువంటి అభిప్రాయాలను కానీ మూడో వ్యక్తికి, అలాగే మరొక బంధానికి చెప్పుకోవాల్సిన అవసరం ఏది కూడా లేదు కదా. అలాగే నీ యొక్క విలువను నీవు తక్కువ చేసుకోవాల్సిన అవసరమూ లేదు. అలాగే నిన్ను నీవు చాలా జాగ్రత్తగా ఇంక నుండైనా ప్రేమించు. నీ యొక్క మనసును ప్రేమించు. అలాగే నీవు అందరినీ కూడాను ప్రేమించవలసిన అవసరం కూడా లేదు. అందరి ప్రేమ నీకు లభించవలసిన అవసరం అంతకన్నా లేదు. నీ యొక్క ప్రశ్నకు వెంటనే నా నుండి సమాధానం అనేది దొరకపోవచ్చు. కానీ ప్రస్తుతం నీ చుట్టూ ఉన్న వారి యొక్క ప్రవర్తన చూసి నీ యొక్క మనసు ఎంత గాయపడిందో నాకు అర్థమవుతుంది. కొంచెం నీవు భావోద్వేగపూరితమైనటువంటి బాధతో ఉన్నావు అనేసి నాకు అర్థమయ్యింది. నీవు చేసినటువంటి సహాయం గురించి పశ్చాత్తాప పడవలసిన అవసరం లేదు. సహాయం చేసినప్పుడు నీ యొక్క ఉద్దేశం చాలా మంచిది, అది నీ యొక్క మంచితనమే నాకు తెలుసు. అయితే
నీ నుండి సహాయం పొందినటువంటి వారు తర్వాత ఏ విధంగా ప్రవర్తించారో ప్రవర్తిస్తున్నారో అనేది కూడాను మునుముందు రోజుల్లో వారికి తప్పకుండా తెలిసిపోతుంది. ఇప్పుడు నీవు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం ఏదీ లేదు. అలాగే నీవు అనుభవిస్తున్నటువంటి మానసిక వేదన నుండి నీవు పూర్తిగా బయటపడాలి. బయటకు వచ్చి నిన్ను నీవుగా నిరూపించుకోవాలి. నీ యొక్క మనసు చాలా మంచిది. అలాంటి మంచి మనసున్నటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి మంచి మనసున్నటువంటి వారు ఎక్కువగా గాయపడుతూ ఉంటారు. నీ యొక్క మనసుకు కూడా ప్రస్తుతం చాలా ఎక్కువగా గాయపడింది అనేసి నాకు అర్థమవుతుంది. అయితే ఒక విషయం మాత్రం నీవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రశాంతంగా నిద్రపో. రేపటి రోజున నీ యొక్క మనసుకు ఒక మంచి ప్రశాంతత అందించేటువంటి ఒక వార్త ఒక వ్యక్తి ద్వారా కలిగే విధంగా చేస్తున్నాను. నీ యొక్క మనసు చాలా మంచిదనేసి నేను చెప్తున్నాను కదా. సాక్షాత్తు నీవు నమ్ముకున్నటువంటి నీ దుర్గమ్మ తల్లి నీ మంచి మనసుకు ఇంత మంచి కృతజ్ఞతలు అభినందనలు తెలియచేసేసుకుంటుంటే మరి ఇంకా ఎందుకు అంతగా ఆలోచిస్తూ ప్రశాంతంగా ఉండు. ముందు నీ యొక్క ఆరోగ్యం నీవు చాలా జాగ్రత్తగా చూసుకో. ముందు నీవు చేసేటువంటి పనిలో నీ యొక్క ప్రయత్నాన్ని సంరక్షణగా కొనసాగించు. భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాయి. అంతేకాదు నిన్ను నమ్ముకున్నటువంటి వారిని ఎప్పుడు కూడా నేను అన్యాయము అనేది అస్సలు చేయను. ఒక్కసారి నీ గురించి మాట్లాడే ముందు నీ గురించి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అంటే నేను ఏమాత్రము కూడా ఏ విషయంలోనూ కూడా పెద్దగా స్పందించడం లేదు అంటే అది అంతా కూడా కేవలం నీకున్నటువంటి వీక్నెస్ అనేది కానే కాదు. అది అంతా నీ యొక్క మంచితనం. ఎందుకంటే నీవు కనుక ఒకవేళ నోరు అనేది విప్పితే నీవు ఇప్పటి వరకు చెప్పినటువంటి కథలన్నీ కూడా మర్చిపోయి జనాలు నీ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. కాబట్టి ముందు నిన్ను నీవు అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. నీ గురించి ఆలోచించు. ఎవరి కోసమో ఎవరి ఉద్దేశం లేదు అంటే ఎటువంటి ఉద్దేశంచో లేదంటే ఎవరినో తప్పుడు వ్యక్తిగా చూపించాలి అనేసో నిన్ను నీవు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. భగవంతునికి అందరినీ మనస్తత్వం తెలుసు. నమ్మినటువంటి వారు నటిస్తున్నారు నీకు తెలుస్తున్నప్పుడు కలిగేటువంటి బాధ కంటే అంతసేపు కూడా వాళ్ళు నటన నిజమేనని చెప్పేసి నమ్మినటువంటి నీ యొక్క అమాయకత్వాన్ని చూస్తూ ఉంటే నాకు కూడా చాలా జాలిగా ఉంది తల్లి. అది అంతా కూడాను నీవు పదే పదే గుర్తు చేసుకుంటూ ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నావు కదా. నేను నిన్ను నమ్మింది కేవలం నటనగా కాదు, మనసుతో నమ్మాను, నిజంగా నమ్మాను. అందుకే ఇప్పుడు నా యొక్క మనసు చాలా అల్లాకొల్లోలంగా ఉంది అని చెప్పేసి చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటున్నావు. నిన్ను తప్పు అనేది పట్టాలనే కాదు, నేను ఎప్పుడూ కూడా నిన్ను ఎంతో అంటే సహజంగానే నీకు నాకు ఉన్నటువంటి ఆ యొక్క బంధము ఒక తల్లి తండ్రి లాగానే. అలాగే నీవు ఏ బంధంతో నన్ను పిలుస్తావో ఆ యొక్క బంధంతో నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. కాబట్టి నీ యొక్క మనసును చదివినటువంటి ఈ యొక్క తల్లికి నిన్ను అర్థం చేసుకోవడంలో ఒక పెద్ద కష్టం ఏది కూడా ఉండదు కదా. తన యొక్క బిడ్డ క్షేమమే ఈ తల్లికి రక్షగా ఉంటుంది. చూడు, నిన్ను నమ్మినటువంటి వారు మోసం చేశారనేసి దిగులు అనేది అసలు పడవద్దు. అద్దం పగిలితే అతికించవచ్చేమో కానీ ఒక్కసారి ఒకరిపై నమ్మకం అనేది పగిలిపోతే ఎన్ని మాటలు చెప్పినా ఎంత ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడినా తిరిగి వారితో మునుపటిలాగా అసలు ఉండలేం కదా. మనకు అత్యంత ఆప్తులుగా అనుకున్నటువంటి వారు మనల్ని పదే పదే గాయపరిచే విధంగా మాట్లాడినప్పుడు వారి ముందుకు ఎప్పుడు కూడా మనం సంతోషంగా వెళ్ళి మన యొక్క మనసులో ఉన్నటువంటి మాటలను చెప్పుకుంటూ ముందులా ఉండలేం. కాబట్టి నమ్మినటువంటి వారు నటిస్తున్నారనేసి తెలిసినప్పుడు కలిగేటువంటి బాధ కంటే కూడాను అంతసేపు వాళ్ళ నటన నిజమే అని చెప్పేసి నమ్మినటువంటి ఆ యొక్క అమాయకత్వాన్ని చూస్తూ నాకు చాలా బాధగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క సందేశ రూపంలో నీ ముందుకు వచ్చాను. నీకు ఎంతో ధైర్యాన్ని అందివ్వాలనేసి మంచి మాటలను చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతోనే నీ మనసుకు ప్రశాంతత కలిగివ్వాలి అనేసి ఎవరూ లేకపోయినా ఆ యొక్క భగవంతుడికి ఒక ధైర్యాన్ని అందించేటువంటి శ్రేయభిలాషిగా నీకు ఒక తల్లిగా నీకు ఒక తండ్రిగా నీ యొక్క స్నేహితుడిగా నీవు నన్ను ఏ బంధంతో అయితే పిలుస్తున్నావో ఆ యొక్క బంధంగా నేనైతే నీకు ధైర్యాన్ని అందివ్వడానికే ఈ రోజున నీ ముందుకు ఈ యొక్క సందేశ రూపంలో వచ్చాను. నన్ను నమ్ము. నీ చుట్టూ ఎవరు ఉన్నా ఒంటరిగా నీవు ఉన్నా కూడా కాదు. ఎందరూ నిన్ను మోసం చేసినా నీవు ఎప్పటికీ కూడా ఒంటరివి కావు. నిజంగా నిస్వార్థంగా ఎటువంటి స్వార్థము లేనటువంటి ఒక మంచి పరిచయం ఒక బంధం నీకు తప్పకుండా ఏర్పడబోతుంది. రేపటి రోజున నీకు కలిగేటువంటి ఆ యొక్క పరిచయం తప్పకుండా మునుముందు రోజుల్లో నీకు వారితో ఏర్పడేటువంటి ఈ యొక్క సన్నిహిత్వాన్ని చాలా అద్భుతంగా ఎన్నో రకాల పనుల్లో సహకారం, అలాగే ఒక మంచి బాధ్యత, ఒక మంచి ప్రేమ, అలాగే ఈ విధంగా ఇలా ఏదైనా కావచ్చు నీ జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం కూడా మంచిదేమో. ఎందుకంటే కొందరి నిజస్వరూపాలు అనేవి కూడాను వారి యొక్క మనస్తత్వాలు అనేవి కూడా అప్పుడే కదా బయటపడతాయి. మొదట అవి నీకు కొంచెం బాధనిచ్చినా కానీ జీవితాంతం కూడా నీవు ఏ విధంగా పడవలసినటువంటి బాధను దూరం చేసుకుంటున్నావు అనేది కదా ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా నిజం తెలుసుకో. ఎవరు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటున్నారు అనేది ఎప్పుడైనా కానీ తెలుసుకొని మేలుకో. అందరూ కూడాను నా వారని చెప్పేసి ఎప్పుడు కూడా అసలు అనుకోవద్దు. అందరిలా నేను కూడాను ఎప్పుడు కూడాను వారిలాగే ఉండాలి, వారితోనే జీవితాంతం సంతోషంగా ఉండాలి అనేసి మాత్రం కళ్ళు అనేది అసలు కనవద్దు. మెల్లగా ఇప్పుడు ఆ యొక్క బంధాలనేవి
పూర్తిగా మారిపోబోతున్నాయి. మనం వాళ్ళము అంటే మన వాళ్ళం అని చెప్పేసి మన యొక్క హృదయాల్లో కూడా నాది నీది అనేటువంటి భావాలే పెరిగిపోతున్నాయి. నోటిలో తీపి మాటలే కానీ హృదయంలో చేదు భావాలు ఉంటున్నాయి. కాబట్టి ఆ యొక్క బంధాలను ప్రేమతో కాకుండా అవసరాల కోసం అలాగే డబ్బు కోసం మాత్రమే కొనసాగిస్తున్నారు. కాబట్టి నీవు ఏ బంధంపై ఎక్కువగా ప్రేమను వాత్సల్యాన్ని పెంచుకోవద్దు. డబ్బు లేనటువంటి వారితో దూరంగా ఉండడము, డబ్బు ఉన్నటువంటి వారితో తీపి మాటలు మాట్లాడుతూ ఉండడం ఈ సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విశేషాలు. కాబట్టి ఇకనైనా జ్ఞానము అనేది తెచ్చుకో. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకుండా అందరిపై కూడాను ప్రేమ ఆప్యాయతలను కురిపించేసి అందరూ నావారే అనేసి గుడ్డిగా అసలు నమ్మవద్దు అనేసి ఈ రోజున మనకు ఒక చక్కని సందేశాన్ని అయితే ఆ తల్లి వినిపించారండి. మరి రేపటి రోజున వచ్చేటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే ఆ వ్యక్తి ద్వారా కలిగేటువంటి ఆ యొక్క పరిచయం అనేది ఎవరైతే అంటే నిస్వార్థంతో ఎవరైనా కానీ అన్ని రకాలుగా విసిగిపోయి అన్ని బంధాలపై విపరీతమైనటువంటి ప్రేమను పెంచుకున్నటువంటి వారు చూపించినటువంటి కుట్రకు కుతాంత్రాలకు బలైపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చినటువంటి మంచి సందేశం ఇది. మరి తెలుసుకున్నారు కదండి. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.